ఒకసారి ఒక స్కూల్ కూలిపోయిందిట. ఒక చిన్న పాప బయట నుంచి కూర్చుని ఏడుస్తుంటే మన సార్ లాంటి ఆయన వెళ్తూ, ఏమ్మా పాప స్కూల్ కూలిపోయిందని ఏడుస్తున్నావా అని అడిగట. స్కూల్ కూలిపోయింది కానీ టీచర్లు అందరూ బయటే ఉన్నారు అని చెప్పిండ. తల్లి గొప్పనా గురువు గొప్పనా అని ఒకసారి నేను క్లాస్లో అడిగితే ఒక అమ్మాయి గురువు అనగానే సంతోషపడ్డాను. ఏమ్మా గురువు గొప్పనా ఎందుకని అని అడిగితే, తల్లి ఒకసారి జోలపాట పాడితే ఒక పాప అయినే నిద్రపుచ్చుతుంది, టీచర్ ఒకసారి పాఠం చెప్పడం మొదలు పెడితే అందరినీ నిద్రపుచ్చగలరు అనేసి. రాధా కృష్ణ ప్రేమించుకుంటారు. పార్క్లో రాధా, నేను అప్పారావు లాగా కోటీశ్వరుని కాదు, రామారావు లాగా లక్షాధికారిని కాదు, నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను అంటే, ఏమనుకోకపోతే కొంచెం వాళ్ళ అడ్రస్ ఇవ్వవా అని అడుగుతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. అబ్బాయి అంటాడు, మనం అప్పుడే తొందరపడి పెళ్లి చేసుకోవద్దు, కొన్ని రోజులు కలిసి ఉందాము, పొరపాటు అనిపిస్తే విడిపోదాము అంటే అమ్మాయి, ఆ పొరపాటుని ఎవరు పెంచుకుంటారు అని అడుగుతుంది. ఒక ప్రీస్ట్ చర్చిలో అప్పుడే పెళ్లి చేయించాక, మీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలమ్మా, ఎప్పుడు పోట్లాడుకోకూడదు, అయినా దాంపతులు అన్నాక పోట్లాడుకోవడం అనేది సహజం కదా అనగానే అందరూ అవునన్నట్టుగా తలంచుకుంటారు. ఒకతను మాత్రం తలెత్తి చూస్తూ ఉంటే ప్రీస్ట్ వెంటనే, ఈ పాపి గురించి ప్రార్థించండి అంటాడు. ఒక ఆవిడ భర్త అంటాడు, నేను నీ పతిదేవుడిని అవ్వడం నీ అదృష్టమే అంటాడు. ఆవిడ నెమ్మదిగా, మా నాన్న వసుదేవుడు అవ్వడం నా దురదృష్టం అంటుంది. ఒక ఆవిడ పుస్తకం చదువుకుంటూ, ఏమండి 64 కళల్లో అబద్ధం చెప్పడం కూడా ఒక కళటండి అంటుంది. అవునా, ఒక అబద్ధం చెప్పు, నీకు 1000 రూపాయలు ఇస్తాను అనగానే, చిచి అబద్ధాలు చెప్పడం మా ఇంటా వంట లేవంటుంది. వెంటనే జేబులోంచి 1000 రూపాయలు తీసిచ్చేస్తాడు. ఒక ఆవిడ రాబోయే పండక్కి ఒక ఇల్లాలు, ఏమండి నాకు చీర కొనుక్కోవడానికి 400 ఇస్తాన్నారుగా అంటుంది ఈ చెవు దగ్గర. అంటాడు వినబడినట్టు. ఈ చెవు దగ్గరకు వచ్చి, ఏమండి ఈ పండక్కి 800 ఇస్తాన్నారుగా చీర కొనుక్కోవడానికి అంటే, సరే 400 రూపాయలు చీర చెవు దగ్గరికి రా అంటాడు. ఒక భార్యాభర్త తీర్థయాత్రలకు వెళ్తారు. గైడ్ చెప్తాడు, ఈ బావి చాలా మహిగలదండి, మీరు ఒక కాయిన్ వేసి మొక్కుకోండి, వెంటనే మీ కోరిక తీరుతుందనగానే భర్త ఒక కాయిన్ వేసి దండం పెట్టుకుంటాడు. భార్య కూడా అందులో కాయిన్ వేసి వంగి చూసి పాపం పడిపోగానే, ఇంత మహిమగల బావి అనుకోలేదు అంటాడు భర్త. కాంతం అనే ఆవిడ చనిపోయి స్వర్గానికి వెళ్తుంది. వెళ్ళి, ఏమండి మా రమణయ్య కూడా ఇక్కడే ఉన్నాడు, మా ఆయన పిలుచుకురా అంటే, ఇక్కడ చాలా మంది రమణయ్యలు ఉన్నారమ్మా, ఎవరిని పిలవాలి అంటే, కాంతమ్మ వచ్చింది అని చెప్పగానే పరిగెట్టడానికి ఎవరు ప్రయత్నించారో ఆ రమణయ్య మా ఆయన పట్రా అంటుంది. ఒక ఊళ్ళో ఒక రోడ్డు వేయడానికి ఒక ఇంజనీర్ని పంపిస్తారు. ఆ ఇంజనీర్ ఎందుకైనా మంచిదని ఆ ఊరి పెద్దని కలిసి, ఏమండి మామూలుగా షార్ట్ కట్లో రోడ్డు వేయాలంటే మీరు ఏం చేస్తారు అంటే, మామూలుగా అందరూ నడిచే దారి తక్కువ దారిలో చూస్తామయ్యా అన్నారు. కాదండి, ఇంకా తక్కువ దారిలో వేయాలంటే ఏం చేస్తారంటే, ఒక గాడిదని వదులుతామండి, ఆ గాడిద ఎటువైపు వెళ్తే అటువైపున చిన్న రోడ్డు వేసుకుంటామంటే, మరి గాడి దొరకపోతే ఏం చేస్తారు అంటే, ఇంజనీర్ని పిలుస్తాము అని చెప్పారు. అలాగే ఒకసారి ఒక డ్రంకన్ పర్సన్ ఇంటికి తాళం తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే పక్కన ఆయన చెప్తాడు, ఏమండి కాసా నేను సాయం చేస్తానంటే, అక్కర్లేదు మీరు ఇల్లు కదలకుండా పట్టుకోండి అంటాడు. ఒక కొత్తగా పెళ్ళైన దంపతులు మధ్య వయసు దంపతులు ఇంట్లో అద్దుకుంటే చెప్తాడు, ఏమండి ఆ పిల్లడు కొత్తగా పెళ్ళైంది సంతోషంగా ఉన్నాడో లేదో కనుక్కోండి అంటే, సంతోషంగానే ఉండుంటాడులేవే, లేదండి అరుపులును గిన్నెలు విసిరిన శబ్దం వినబడుతోంది కాస్త కనుక్కోండి అంటే, మర్నాడు పొద్దున, ఏమయ్యా కొత్తగా పెళ్ళైంది సంతోషంగా ఉన్నావా అంటే, ఉన్నానండి అంటాడు. మరి ఏమిటయ్యా అరుపులు బబ్బులు వినపడతాయి సంతోషంగా ఉన్నావా అంటే, సంతోషంగానే ఉన్నానండి అంటాడు. మరి ఏంటయ్యా గిన్నెలు విసిరిన శబ్దం వినపడుతుంది అంటే, సంతోషంగా ఉన్నావంటే, మా ఆవిడికి కోపం వస్తే గిన్నెలు విసురుతుందండి, తగిలితే ఆవిడికి సంతోషం అండి, తగలకపోతే నాకు సంతోషం అండి, అలా ఇద్దరం సంతోషంగానే ఉన్నామండి అని చెప్తాడు.